హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆది బుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు ఒక ఫుల్ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ అని కేక్ కటింగ్ అది చూపించాను కదా. ఇక ఇక్కడ వచ్చేసేసి మార్నింగ్ అంతా కూడా ఎవరి వర్క్స్ వాళ్ళకైతే ఉన్నాయి. మా హస్బెండ్కి కోర్ట్, ధీరజ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉండింది. సో ఆ రోజు ట్యూస్డే కదా, ఇంకా మార్నింగ్ ఏం సెలబ్రేషన్స్ అది లేదు. ఈవినింగ్ వచ్చేసేసి 6:30, 7 అంతే ఉంటుంది. 6:30 తర్వాత వెంకటరమణ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. ఎవరి బర్త్డే అన్నా కానివ్వండి, మ్యారేజ్ డే కానివ్వండి, ఫస్ట్ అయితే ఏ డే అన్నది ముఖ్యం కాదు, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాం. వాళ్ళ డాడీ వచ్చేసేసి ఆఫీస్లో బిజీగా ఉన్నారు, సో నేనైతే కాదు అని చెప్పాడనమాట. ఇంకా గగన, గ్రీషు, నేను, మధీరు మాత్రం నలుగురం అయితే వెళ్ళిపోయాము. కాలనీలో గుడిలో అమ్మవారికి, స్వామికి ఇద్దరికి కూడా అర్చన అయితే చేసేసి ఇంకా మేము మా హస్బెండ్, మా తమ్ముడు ఫ్రీ అయ్యాక 9:30 ఆ టైంకి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము రెస్టారెంట్కి. ఇంకా ఫస్ట్ అయితే మేము చూస్ చేసుకున్న రెస్టారెంట్ వచ్చేసేసి వైట్ ఫాక్స్ రెస్టారెంట్. జస్ట్ దానికే వెళ్ళాలా అని ఏం లేదు, ఒక కొత్త రెస్టారెంట్కి వెళ్ళి కొత్త టేస్ట్ను అయితే మనము ట్రై చేయొచ్చు కదా అన్నట్టుగా అనేసి అని దానికి వెళ్ళామన్నమాట. హ్యాపీగా కార్ పార్క్ చేసాము, లిఫ్ట్లో పైకి కూడా ఎక్కాము. ఆ గార్డెన్ అట్మాస్ఫియర్ అంతా కూడా వీడియో తీసుకుంటూ ఉన్నాం. చిన్నగా వీళ్ళు లోపలికి వెళ్తే, సార్ ఇక్కడ వచ్చేసేసి నాన్ వెజ్ ఉంది, వెజ్లో వచ్చేసేసి మన మష్రూమ్ మాత్రమే ఉంది సార్ అని చెప్పాడు. పన్నీరు, కాజు ఇలా ఏమీ లేదు, ఓన్లీ మష్రూమ్ ఉంది అని. సో మష్రూమ్ అంటే మనం ఎవరము అంతగా తినము కదా అనేసి. సో బయట ఇంకా నేను వీడియో తీసుకుంటున్నాను అంతే. వీళ్ళైతే ఇంకా బ్యాక్ లోపలికి వెళ్ళి అడిగి మళ్ళీ బయటికి కూడా రావడం అయితే జరిగిందనమాట. ఏమైతే ఏమైంది లేండి, అలా మనం వైట్ ఫాక్స్ రెస్టారెంట్ని అయితే ఒక లుక్ అయితే వేసేసి వచ్చాం. ఇంకొక రోజు అన్నది మనకు రాసి పెట్టి ఉంటుంది కాబట్టి ఆ రోజు వెళ్ళి దాంట్లో అయితే మంచి ఫుడ్ని ఎంజాయ్ చేద్దాం. మేబీ నాన్ వెజ్ ఏమైనా తింటామేమో, ముందు చూద్దాం. కానీ ఆ రోజు ట్యూస్డే కాబట్టి ఇంకా మేము నో నాన్ వెజ్ అన్నమాట, అందరం ఎవరము తినము. ఇంకా ఆ తర్వాత మా హస్బెండ్కి ఫోన్ చేసాం, తను బండి మీద వస్తున్నాడు కదా, సరే వద్దులే ఇంకా ఓటీజీకి వెళ్ళిపోదాము అని చెప్పాడంట. మేము వెళ్ళిన వైట్ ఫాక్స్కి ఓటీజీకి కొంచెం డిస్టెన్స్ ఉంది, అయినా కూడా మా తమ్ముడు వచ్చేసేసి బండి మీద, మా హస్బెండ్ బండి మీద వచ్చాడు. ఇంకా మేమంతా ఒక కార్లో అయితే ఎలాగైతే ఓటీజీకి అయితే వెళ్ళిపోయామన్నమాట. అలా అయితే ఓటీజీకి చేరుకున్నాము. ఇంకా ఈ కేక్ వచ్చేసేసి మా తమ్ముడు తీసుకొని వచ్చాడు. ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళు ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. టైం వచ్చేసేసి 10 అలా అయితే అయి ఉంటుంది. మనము ఈ రెస్టారెంట్ చూసుకొని తర్వాత ఓటీజీకి వెళ్ళేసేసరికి టైం అంతా, ఎందుకంటే ముందు ఫుడ్ ఆర్డర్ చేసేద్దాం, తర్వాత కేక్ కటింగ్ పెట్టుకుందాము అనేసి అని అనుకున్నారు. 2 స్టార్టర్స్, రోటీ, కర్రీ, రైస్. ఆ రోజు ట్యూస్డే కాబట్టి అందరూ రైస్ తింటారు కదా, టకటకా అయితే చెప్పేశాడు అనమాట. మరి కేక్ కటింగ్ అయిన తర్వాత లేట్గా కాకుండా, ఒక ఫుడ్ అయినాక ఒక ఫుడ్ లేట్గా రాకుండా కానీ మా హస్బెండ్ అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఓటీజీలో ఫస్ట్ అయితే మన కేక్ కటింగ్. Thank you. Thank you, Bob. Happy birthday. Happy birthday to Dheeraj. Party. Amma party. అది నిన్న ఇక్కడ ఒక సైడ్ ట్రైన్స్ వెళ్తూ, ఒక సైడ్ రోడ్ మీద వెహికల్స్ వెళ్తూ, మధ్యలో మనం కూర్చొని తినడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు పార్క్ అండ్ ఈట్ ఉన్నింది, అది తీసేసి వేరే వాళ్ళు తీసుకొని దీన్ని ఓటీజీ అని నేమ్ అయితే పెట్టేసేసి మళ్ళీ వేరే వాళ్ళు రన్ చేయడం జరుగుతుంది. కానీ ఆ అట్మాస్ఫియర్, ఆ వాతావరణాన్ని అయితే అదే అటు ట్రైన్ ఇటు బస్సెస్ని అయితే మధ్యలో ఉన్నదాన్ని మనము ఎంజాయ్ అయితే చేయొచ్చు. ఫస్ట్ ఎందుకు మరి ఇది ప్రిఫర్ చేయలేదంటే, మీరే కదా వైట్ ఫాక్స్ అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అన్నారు. సరే మీ చాయిస్ ఏమోలే అని
నేను చూద్దాము అనేసి అని మా హస్బెండ్ అయితే చెప్పాడనమాట. అంటే తను ముందు ఓటీజీ అని చెప్పలేదు, కానీ మాకే చాయిస్ అయితే ఇచ్చాడు. మీ ఇష్టం అబ్బా, మీరు ఏదో ఒకటి డిసైడ్ చేయండి, నాకైతే ఆఫీస్లో వర్క్ ఉంది అని చెప్పాడు. సో సరేలే మనము వైట్ ఫాక్స్ అనేసి అని అనుకున్నాము. అంటే ఇన్స్టాలో రీల్స్ చూడడం వల్ల సెలెక్ట్ చేసుకున్నదే అన్నమాట. సరే ఇది ఎలాగో చూసినదే కదా ఈ రెస్టారెంట్ని, అది చూడలేదు, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయొచ్చు కదా అన్న ఒక్క క్యూరియాసిటీతోటే మనం దాన్ని సెలెక్ట్ చేసుకున్నాము. అయినా కూడా ఎక్కడ రాసి పెడితే అదే జరుగుతుంది కాబట్టి సో ఫైనల్గా అయితే ఇక్కడికైతే వచ్చేసాము. ఫస్ట్ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఇది దీరుకు వచ్చేసేసి 3rd అనమాట కేక్ కటింగు. మిడ్ నైట్ గ్రీష్మ తెచ్చిచ్చింది కదా. సో బర్త్డే రోజు ఈవినింగ్ వచ్చేసేసి వాళ్ళ ఫ్రెండ్ ప్రశాంత్ అయితే తీసుకొని వచ్చాడు ఒక కేకును. సో అది కేక్ కటింగ్ జరిగింది. తర్వాత వాళ్ళ మామ మళ్ళీ కేక్ని అయితే తీసుకొని వచ్చాడు. ఫుల్ కేకులు మా ధీరజ్కి అయితేను. పాపము ఈ కేక్స్ తినేసేసి ఆ రోజు నైట్ కదా, మార్నింగ్ అంతా వర్క్ చేసేసి ఆ చల్ల గాలికి వాడికి కొన్ని పడవన్నమాట, కొంచెం అలర్జీ ఉంది, నోస్ అలర్జీ అయితే ఉంది. ఈ క్రీమ్ అది తినడం వల్ల పూసుకొని చేసుకోవడం వల్ల ఈవినింగ్ అంతా బాగా పూసేసుకొని చేసుకున్నారు కూడాను. కొంచెం ఫీవర్ కూడా అయితే వచ్చేసేసింది అన్నమాట. కొంచెం కొన్ని విషయాల్లో వాడిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాడి బర్త్డే కాబట్టి వాడికి సూప్ అంటే చాలా ఇష్టం అండి. మ్యాంగో సూప్ అయితే అక్కడ హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ సూప్ని చెప్పుకుంటుంటాడని నేను సూప్ని చెప్పాను అనమాట. ఇక్కడ అందరూ కేక్ అందరూ పెట్టేయడం జరిగింది. తర్వాత యశ్ వచ్చేసేసి ఒక మంచి గిఫ్ట్ని కూడా ధీరజ్కు అయితే ఇచ్చాడనమాట. అంటే వాడికి లేని వస్తువులు ఏదైనా ఇస్తే బాగుంటుంది అని కొంచెం సరితా సురేష్ ఆలోచించి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, సో లేటెస్ట్ టెక్నాలజీ తోటి వచ్చినవి అవి అయితే పర్చేస్ చేశారనమాట. ఆ తర్వాత అందరం కేక్ పెట్టేసేసాము. మా గగన పెట్టేస్తుంది. తర్వాత హాసిగాడు కూడా ఆ రోజు కింద దిగంగానే అది కూడా ఇంకో అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి చెప్పేసేసి మేము ఇట్లా బయటికి పిలుచుకొని వెళ్తాము అని చెప్పి నేను అప్పుడప్పుడు ఆన్ ద స్పాట్ అయితే మేము పిలుచుకొని వెళ్ళిపోయామన్నమాట. ఇంతకుముందు పిల్లలందరినీ పిలుచుకొని వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలుగా లేరు, అందరూ పెద్దగా అయిపోయారు, కాలేజెస్కి చేరిపోయారు, బిజీ లైఫ్ కాబట్టి ఎవరిని డిస్టర్బ్ అయితే చేయటం లేదు. సో ఓటీజీలో అయితే ఈ స్టార్టర్ చాలా టేస్టీగా అయితే ఉన్నిందనమాట. తర్వాత ఒకటి క్రిస్పీ కార్న్ అయితే చెప్పేసేసుకున్నారు. యాజ్ యూజువల్ రోటీ కర్రీ రైస్ అయితే చెప్పారు. రైస్ ధమ్ రైస్ టైప్గా అయితే చెప్పారనమాట. అన్ని ఫుడ్ అయితే తిన్నాం. మా అమ్మ ఈ హ్యాండ్ బ్యాగ్ వేసుకుంటే చాలా బాగా క్యూట్గా అనిపించింది. సో నేనైతే అలా ఫొటోస్ తీసేసుకున్నామంట. మా అమ్మ ఏదో సైడ్గా పిల్లల్ని ఏదో అబ్జర్వ్ చేస్తూ ఉండింది. సో నేనైతే అలా క్లిక్ తీసేసుకున్నాను. చాలా బాగుంది కదా హ్యాండ్ బ్యాగ్ వేసుకొని, ఏదో స్టైల్గా ఉంది కదా మా అమ్మ వచ్చేసేసి. సో ఫుడ్ అయితే మనం వెళ్ళి చెప్పంగానే ఫాస్ట్గా అయితే ఇచ్చేసారు. ఆఫ్కోర్స్ మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. మాకు 10కి కూర్చున్నామా, 11కి అంతా కూడా తినడం అయితే అయిపోయింది. చిన్నగా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసేసి గర్ల్స్, మా తమ్ముడు మా హస్బెండ్ వచ్చేసేసి బండి మీద ఇంటికి వస్తామని చెప్పంగానే గర్ల్స్ ఉన్నారు కదా, హాస్య, గ్రీషు, మా గగన, వీళ్ళందరూ మేము బండి మీద వస్తామని బండి మీద ఎక్కారనమాట. నైట్ 11 o'clock రైడింగ్ అని చెప్పవచ్చు. వీళ్ళు ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోలేదండి. వీళ్ళకు ఐస్ క్రీమ్ కావాలంట, దట్టు మిల్క్ మిస్ట్ ఐస్ క్రీమే కావాలంటే. ఈ మధ్య ఇది తెగ నచ్చేస్తుందండి మా వాళ్ళకైతే. డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర అయితే ఉండింది, ట్రై చేయండి, కొత్త టేస్ట్. అరుణ్ తర్వాత ద బెస్ట్ అని చెప్పొచ్చు ఇది. సో అక్కడ ఎవరికి కావాలనో వాళ్ళకు ఐస్ క్రీమ్స్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయి ఉంటుంది. అన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేసరికి మరి 12 o'clock కూడా అయ్యిందనమాట. బర్త్డే అయిపోయే టైం కూడా వచ్చేసిందని చెప్పవచ్చు. సో అందరము ఒకటే చోట ఉండి ఇలా సెలబ్రేట్ చేసుకుంటుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. సో మనం ఒకటే అనుకున్నాము వైట్ ఫాక్స్కి వెళ్ళాలి అనేసి, కానీ దేవుడు వచ్చేసేసి ఓటీజీకి పిలుచుకొని వెళ్ళి అక్కడ సెలబ్రేషన్స్ అయితే ఏం తగ్గలేదండి. సెలబ్రేషన్స్ విషయానికి వచ్చామంటే, ఫుడ్ విషయానికి వచ్చామంటే సూపర్గా అయితే ఎంజాయ్ చేసాము. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.